సిట్ అధికారుల ఎదుట ఎంపీ మిథున్ రెడ్డి లొంగిపోనున్నారు. ఇవాళ ఉదయం 9:30 గన్నవరం ఎయిర్పోర్టుకు మిథున్ రెడ్డి చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి ఆయన చేరుకోనున్నారు. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిపై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏదైతే సిట్ అధికారులు దూకుడు పెంచారో ఇప్పటికే దాదాపుగా మిథున్ రెడ్డికి సిట్ అధికారులు లుక్అవుట్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారుల మిథున్ రెడ్డి ఈ రోజు లొంగిపోనున్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళ ఉదయం 9:30 గన్నవరం ఎయిర్పోర్ట్ కి మిథున్ రెడ్డి చేరుకోబోతున్నారు. 10 గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి ఇప్పటికే దాదాపుగా లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో చాలా క్రియాశీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించారని సిట్కు గతంలోనే అనేక మార్లు నోటించేటువంటి ప్రయత్నం ఆయన ఎప్పటికప్పుడు ఉన్నటువంటి దాన్ని దాటవేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా కోర్టులో దాఖలు చేయబోతుంది సిట్ అధికారులు. కాబట్టి మరి చూడాలి ఈ రోజు ప్రధానంగా సిట్ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి ముందడుగు వేయబోతున్నారనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అంశం ఉందని చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.